ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు మీ రాజకీయ ప్రత్యర్థులకి ధన్యవాదాలు చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జోయల్ డేవిస్ ఐపీఎస్ అధికారి చెప్పారు. మొన్న లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. ఏది సరే అంటే ఏం చెప్పదలుచుకున్నారా అలా అనడం వల్ల? పార్టీ శ్రేణులకు పార్టీ నాయకత్వానికి చెప్తుంటారు అందరూ, కానీ మీ రాజకీయ ప్రత్యర్థులకు చెప్పడం ద్వారా ఏంటి అంటే ఇప్పుడు నా శత్రువు నా మీద ఎంత టార్గెట్ చేస్తే నేను అంత అలర్ట్గా ఉంటా కదా. నన్ను ఆ యుద్ధ సమరం లోపల, ఎన్నికల సమరం లోపల నన్ను ఆల్వేస్ అనుక్షణం నన్ను చైతన్యపరిచేది ఎవరన్నా? ప్రతిపక్ష పార్టీల అడుగుల ఎత్తులకే నా అడుగులు ఎత్తులు మారుతుండాలి కదా. నన్ను అంత అలర్ట్గా ఉంచినందుకు అప్పుడు జోయల్ డేవిస్ గారికి, ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి నా మీద వ్యక్తిగత పంచాయతీ తీసుకునేందుకు పనిచేసినటువంటి గౌరవ మాజీ మంత్రి గారికి, అట్లా వాళ్ళని తలుచుకుంటే తప్పేముందన్న? అది గొప్పగా అర్థం చేసుకోవాలి వాళ్ళు. నేను శత్రువుని కూడా ప్రేమిస్తున్నానని అర్థం చేసుకోవాలి మీరు. ప్రతిపక్ష వాళ్ళని, పోలీసు వాళ్ళని కూడా నేను గౌరవిస్తున్నా. అది మీరు ఎందుకు అర్థం చేసుకోరు? గతంలో ఈ ఉప ఎన్నిక సందర్భంలో కూడా జోయల్ డేవిస్ విషయంలో కానీ, అప్పటి అంజనీ కుమార్ విషయంలో కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్న వ్యాఖ్యలకి. పోలీసు వాళ్ళు ఎక్స్ట్రా చేసిరు అని చెప్తున్నా. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళు అన్ని తప్పులే చేస్తూ ఉన్నారు. అందుకనే మీకు అనిపిస్తుంది పోలీసు వాళ్ళతో ఎప్పటికి గొడవ పడుతున్నా అని అనిపిస్తుంది. తప్పుని తప్పని నేను చెప్పకపోతే తర్వాత ఏం చేస్తారు అంటే, తప్పు జరిగింది అంటున్నారు. తప్పు జరిగిన వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించేందుకు మీరు చేసిన ప్రయత్నం ఏంటి? అధికారికి కంప్లైంట్ ఇస్తాం, రాతపూర్వకంగా మా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆధారాలు ఇస్తాం. ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఓన్లీ ఐ కెన్ కంప్లైన్ అగెన్స్ట్ యూ. ఇప్పుడు మీరు తప్పు చేసిరు అనుకోన్నా, మీరు తప్పుగా బిహేవ్ చేసిరు అనుకోండి, నేను లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలుగుతాను. లోకల్ సీఏ గారు చర్య తీసుకోకపోతే డీసీపీకి చెప్తాం, డీసీపీ తీసుకోకపోతే కమిషనర్కి చెప్తాం, కమిషనర్ తీసుకోకపోతే డీజీ గారికి చెప్తాం. ఇంతకంటే ఎక్కువ నాకు తాడు తీసుకుపోయి నేను ఉరిదేసే శక్తి నాకు లేదు కదా. నా భారత రాజ్యాంగం నాకు ఇవ్వలేదు కదా. మీరు చేసిన తప్పుల పట్ల మీ పై అధికారులకు కంప్లైంట్ పెడతా ఉన్నాం. ఏం యాక్షన్ జరిగింది మీ కంప్లైంట్ వల్ల అంటే, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నేనేం చేస్తాను? వెంకట్రామరెడ్డి అన్నట్టు ఆయన ఓటుకు డబ్బులు ఇట్లా పంచిండు అని పోలీస్ స్టేషన్లో దొరికి పట్టించినాం. పోలీసు వాళ్ళు ఇంకా చర్య తీసుకుంటలేరు. ఏం చేసిరు మీరంటే ఏం చేస్తాం? కోర్టుకు పోతాం, చెప్తాం, వాళ్ళ పై అధికారులకు చెప్తాం, కంప్లైంట్ చేస్తాం. నథింగ్ మోర్ దెన్ దట్ కదా. అంతకంటే ఎక్కువ నాకు చేయడానికి నాకు ఏమి ఇచ్చింది శక్తి? నన్ను ఆ జడ్జి కుర్చీలోనో, ఆ పోలీసు కుర్చీలోనో కూర్చోబెడితే తప్పకుండా ఏం చేయాలో చేస్తాను. రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరయ్యే అవకాశం కనిపిస్తుంది సార్? రేస్లో ఉన్నారా? మీరు రేస్లో ఉన్నారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అవుతాడు. రేస్లో ఉన్నారా మీరు? అధ్యక్ష పదవి పార్టీ అధిష్టానం పిలిచి రఘునందన్ నీకు పదవి సూట్ అవుతుంది అని చెప్తే తప్పకుండా చేస్తాను. పిలిచే అవకాశం ఉందా? పిలుస్తారు, అడుగుతారు, అందరిని అడుగుతారు. ఒపీనియన్స్ అడగకుండా ఎట్లుంటారు? రాష్ట్రంలో పాపులర్ లీడర్ ఎవరంటే ఏం చెప్తారు సార్? రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు జాతీయ స్థాయిలో చూస్తే ఒక నరేంద్ర మోడీ, అమిత్ షా అని పార్టీ కార్యకర్తలు చెప్తుంటారు. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన వరకు చూస్తే ఎవరు? చాలా మంది ఉన్నారు కదా మా పార్టీలో. డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, డికే అరుణ గారు, ఇట్లా చాలామంది సీనియర్స్ ఉన్నారు. చాలామంది పేరున్న నాయకులు ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. వచ్చే 4 ఏళ్ళు బీజేపీ భవిష్యత్తు ఏం కనిపిస్తుంది సార్? అంటే గతంలో 2018 ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వచ్చామని చెప్పారు. దాదాపుగా వచ్చేసినట్టుగానే మీరు చెప్పే ప్రయత్నం చేశారు. అలా మాటలు కూడా ఉండేవి, కానీ ఫలితాలు చూస్తే వేరే రకంగా ఉన్నాయి. వచ్చే 4 ఏళ్ళు బీజేపీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ప్రజల మద్దతు కూడా కొట్టుకొని, ప్రజల ఆశీస్సులతోటి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు దేశంలో ఎట్లయితే విస్తరిస్తున్నామో అట్లే తెలంగాణలో కూడా విస్తరిస్తాం. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి పనిచేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించినంతగా రాలేదు. అదే నేషనల్ ఎలక్షన్కి వచ్చే వరకు కాంగ్రెస్తో పోటీపడి మహారాష్ట్రలో మేము 148 పోటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆశించిన ఫలితాలు రాలేదు. లోక్సభ విషయానికి వస్తే కాంగ్రెస్తో పోటీ పడి సమానంగా సీట్లు గెలుచుకున్న పరిస్థితి. ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే, నేషనల్ లీడర్షిప్ పైన ప్రజల్లో నమ్మకం ఉంది, రాష్ట్ర నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం లేక ఈ పరిస్థితి రాష్ట్ర బీజేపీది. ఇప్పుడు బీజేపీ అంటే ఒకటే ఉంటుంది, గల్లీలో ఒక బీజేపీ, ఢిల్లీలో ఒక బీజేపీ ఉండదు. రాష్ట్ర నాయకత్వం ఫలితాలు అలా రాలేదు కదా మరి. రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం సమిష్టిగా కలిసి ఆలోచించి రాష్ట్ర పార్టీకి ఏది మంచి అనుకుంటే అది చేస్తారు. బట్ అవర్ కంటిన్యూస్ ఎఫర్ట్ విల్ స్టాండ్ యాజ్ ఇట్ ఈస్. పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా మా పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది. మేము కూడా ఈ పోరాటాన్ని 5 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పాలన ఉంది, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. పూర్తి స్థాయిలో హామీలు అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారా సార్? 4 ఏళ్ళు కంప్లీట్గా ఉంటారంటారా మీరు? ముందుగా అది చెప్పుర్రి. ఈ కొట్లాట చూస్తేనైతే అట్లా ఉంటారని అనిపిస్తలేదు. ఎందుకు బాగా ఈ శుద్ధిలేని సంసారాన్ని చూస్తేనైతే అట్లా కొనసాగుతుందని నేను అనుకుంటలేను. బట్ ఐ హోప్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా 5 సంవత్సరాల కోసం వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి 5 సంవత్సరాలు బాగా పరిపాలించాలి, ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని పదే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. దీనిపైన మీరేమంటారంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు చేసింది వీళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేసారో వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అది అర్థం కాకపోతే మనం ఏం చేస్తామన్నా చేయలేము. ఫైనల్గా బీజేపీ క్యాడర్కి ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ నాయకత్వం సమిష్టిగా ఉందన్న మెసేజ్ పంపడానికి మీరు ఏం చేస్తారు?
సో పార్టీ నాయకత్వం 100% సమిష్టిగా ఉంది. కార్యకర్తలు ఎవరు డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ 2 సీట్లు వచ్చిన రోజు కుంగిపోవడం, 100 సీట్లు వచ్చిన రోజు ఆనందపడడం అట్లాంటి ఏముండదన్నా. మాకు అధికారం రావాలని మేము కోరుకునేది ప్రజలకు సేవ చేయడం కోసం కోరుకుంటాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఇద్దరున్నా, 360 ఉన్నా, 380 ఉన్నా, మా లక్ష్యం పేద ప్రజలకు సేవ చేయడం, అంత్యోదయ తప్ప ఇంకొకటి కాదు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్లో మేము గెలిచేందుకు 100% పనిచేస్తాం.